హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు కాసుమాలల మీదకి సూట్ అయ్యేలాగా కాసులు వాడిన బుట్టలు. మనం ఇప్పటివరకు కాసుమాలకి మ్యాచింగ్గా ఓ నక్షి బుట్టలు చేస్తూ వచ్చామండి. చాలా సక్సెస్ఫుల్ డిజైన్. 35 గ్రామ్స్లో డిజైనర్ బుట్టలు, పెద్ద సైజు బుట్టలు చేస్తూ వచ్చాం. ఆ డిజైనర్ పెళ్ళి అకేషన్ లాంటి పెద్ద అకేషన్స్కి దృష్టిలో పెట్టుకొని కాసుమాలు ధరించినప్పుడు దానికి సూట్ అయ్యేలాగా. సో అలాగే చాలామంది కాసుమాలు ధరించినప్పుడు కాసులతో కూడిన బుట్టలు ధరించాలని ఇష్టపడుతూ ఉంటారు. వారి కోసం ప్రత్యేకంగా ఈరోజు కాసులు వాడి, చక్కటి చిట్టి కాసులు వాడి బుట్టలు తయారు చేయడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈరోజు కాసుమాలలకు సూట్ అయ్యేలాగా కాసులు వాడి, చిట్టి కాసులు వాడి చక్కటి బుట్టలు తయారు చేయడం జరిగిందండి. ఇన్ఫ్యాక్ట్ ఈ కిందున్న ఈ బీడ్స్ వర్క్ పర్టికులర్గా ఒక డిజైన్ మ్యాచింగ్గా చేయాలన్న ఉద్దేశంతో చేయటం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన కాసుమాలకైతే జనరల్గా కింద ఎక్కువగా బాందిని వర్క్ ఏం చెయ్యం. నార్మల్గా కాసుమాలకి ప్లెయిన్గా ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే, ఈ బుట్టలకు మీరు ఈ బీడ్స్ ప్లేస్లో గోల్డ్ బాల్స్కి వెళ్ళారంటే, ఎల్లో ప్లెయిన్ గోల్డ్ బాల్స్కి చక్కగా మన కాసుమాలకి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. అంటే ముఖ్యంగా కాసుమాలకి మ్యాచింగ్గా కాసులున్న బుట్టలు వాడాలి అనుకునే వారి కోసం ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉందండి. ఒక కాసులు వాడి బుట్టలు తయారు చేయాలని. ఇంతకుముందు చేశాం, కానీ ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ డిజైన్స్ అనిపించేవి కాదు. అందుకనే నేను ఎక్కువగా దాన్ని ప్రమోట్ కూడా చేయలేదు. బట్ ఈరోజు నేను చూపిస్తున్న ఈ బుట్టలు ఈ బాందిని వర్క్ కారణంగా ఇవి 24 గ్రామ్స్ 25 గ్రామ్స్ వరకు వచ్చేసినాయండి. ఎందుకంటే ఈ బాందిని వర్క్లో వాడిన తీగ చాలా వెయిట్ తీసుకుంటుంది తెలియకుండా. అందులోనూ మీరు గమనిస్తే ఎమరల్డ్ బీడ్స్ ఉన్నాయి, అలాగే వాటికి మ్యాచింగ్గా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కూడా ఉన్నాయి. సో డబల్ బాందిని, దాంతో డబల్ తీగ, డబల్ బంగారం తీగ. ఆ తీగ మీకు ఎక్కడ బంగారం కనపడదండి. మీరు నమ్ముతారా? ఒక 4 గ్రాములు బంగారం కేవలం నాకు ఈ బీడ్స్ చుట్టడానికే పట్టిందంటే. సో ప్లెయిన్ గోల్డ్ బాల్స్కి వెళ్ళిపోయారనుకోండి, మనకు ఆ గోల్డ్ ఆ తీగకు పట్టే ఆ వెయిట్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఇవి చక్కగా మనకి ఒక 20-21 గ్రామ్స్లోనే వచ్చేస్తాయి. పెద్ద సైజు బుట్టలు అండి. కాసులు వాడటంతో అడ్వాంటేజ్ అదేనండి. కాసులు మనకి వెయిట్ తగ్గిస్తాయి, బుట్ట సైజు పెంచుతాయి. ఆ విధంగా చక్కగా లక్ష్మీదేవి దుద్దు వాడటం జరిగింది. బాంబే స్క్రూలో, మద్రాస్ స్క్రూలో చేయటం జరిగిందండి. అలాగే మనం బాంబే స్క్రూలో కూడా చేసుకోవచ్చు. చక్కగా బుట్ట షేప్ అయితే మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. చక్కగా మన తెలుగువారు ధరించే ఆ కోళ్ళబుట్ట అంటారు కదా, కోళ్ళబుట్ట షేపు, ఆ బుట్ట షేప్ తీసుకొచ్చామండి. ఆ షేప్ తీసుకురావటం కూడా కేవలం అవి హ్యాండ్మేడ్ బుట్టలు చేయటం వల్ల. పూర్తిగా హ్యాండ్మేడ్ జాబ్, నక్షి వర్క్ కాదండి, పూర్తిగా బెంగాలీ టిపికల్ హ్యాండ్మేడ్ జాబ్. దీన్ని బెంగాలీ వర్క్ అంటామండి. బాల్ వర్క్ ఎక్కువగా మేజర్గా డామినేట్ చేస్తూ, ఆ బాల్ వర్క్స్ డామినేట్ చేస్తూ కాసులు వాడి, చిట్టి కాసులు వాడటంతో ఆ క్యూట్నెస్ వచ్చిందండి బుట్టలకి. లక్ష్మీదేవి కాసులు వాడాం, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి అండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. సైజ్ చూసారా? మంచి పర్ఫెక్ట్ సైజ్ అండి, చక్కగా వెడ్డింగ్ సైజ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ బుట్టలు కూడా పెళ్లి కూతురు కోసమే డిజైన్ చేయడం జరిగింది. సో ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి అండి. కొద్దిపాటి రూబీ ఎమరల్డ్స్ వాడాం. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగా వచ్చినాయి బుట్టలు. పర్ఫెక్ట్ డిజైన్ అని చెప్పాలి. ఈ కాసులు వచ్చే బుట్టలు వాడాలి అనుకునే వారికి ఐ థింక్ బెస్ట్ ఆప్షన్ అండి. అంత నీట్గా వచ్చినాయి, అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన చక్కటి వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.